ఊరు మీ అమ్మ కడుపులు మాడా దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్ మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ లాడెన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాగు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడేంట్రా బాబు. పోన్లే పళ్ళిమని మనకు తెలుసుకుని ఇది తెల్లదు కదా. ఏరా ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాల? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానలేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. హలో, వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నా తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీ సెల్ ఫోన్స్ రా. రే అటు చూడండి. గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెట్? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. చింతపండు మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు. 2 డజన్లు ఏంట్రా?
చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంతమంట? అయితే అరకిలో ఇవ్వండి. అరకిలో. చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కన ఇస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు కిలోలో ఇస్తారు. అదేమో పిండి డజన్. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఎందుకండి 500 రూపాయల నోట చిల్లర లేదే. నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా. ఎవరి తాలూకు అని? అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా? మరి చెప్పమే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోలో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్క కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది. రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? मैडम झांसी लक्ष्मी का घर यही है? यस ऑफ कोर्स. दिस इज मिस्टर बालाजी, मैडम्स हस्बैंड, and these two are the children. मैडम రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. హలో, నమస్కారం అండి. హలో హలో, కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి, కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. వండర్ఫుల్ ఏమిటండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మంచులే, మగాళ్ళతో సమానంగా. సారీ, రాలేనండి. ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ, ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. యు ఆర్ రైట్. కళ్ళలు, డ్రీమ్స్,
అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు అలకు జాంచి నువ్వు అన్నావు, నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసన అంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్సులు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ మన చివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్ వస్తానండి, డోంట్ వరీ, హి ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గో ఇన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. క్లాస్ విత్ కేర్ సార్. ఇదిగో పంతులు, అసలు నేను సామాన్ తీసుకుని పంపించాల్సింది. నేను మంచోడు గనక సామాన్తో పంపుతున్నాను, పో. మహానుభావ మార్తాండ తేజ, మీరు మంచివాడు మంచివాడని పదే పదే చెప్తే సమాజానికి అనుమానం వస్తుంది. మీరు కోపంలో దుర్వాసుడు, మనస్సులో వసిష్ఠుడు. తమరి తెక్క పని చేశారనుకోండి, మీరు చెప్పకపోతే తప్పు నాది అవుతుంది, చెప్తే మీదవుతుంది, తర్వాత మీ ఇష్టం. అబ్బా అయ్యో ఏంటో తాతరా, ఇలా కూర్చో, కూర్చో. ఏం జరిగిందిరా? అద్దె కట్టకుండా వేధించుకుంటున్నాడు. ఆగండి సార్, ఏంటండి సార్, రోడ్డు మీద చచ్చిపోతున్నాడు సార్. నేను చెప్పేది కష్టమని మీరు ఆగండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం జరిగిందిరా? కడుపు నొప్పి సార్. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి సార్. ఏం తీసుకున్నా? పొల్ల కాళ్ళండి. చెప్పు ఆ డబ్బా తీసుకురారా. మళ్ళీ కళ్ళు ముట్టుకో చెప్తాను రాస్క్. చూడు, సాయంకాలం ఈ భస్మం వేయి, తగ్గలేదనుకో అర్ధరాత్రి చూర్ణం తగ్గదు, రేపు పొద్దున వచ్చాయి. ఒకటి పెట్టవయ్యా. లే డబ్బులు నేను రెడీ సార్. ఏంటి సార్? ఏమయ్యా పంతులు, నువ్వు నా ఇంట్లోకి అద్దెకొచ్చి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. అద్దె గట్టి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. నాది ఇల్లు అనుకుంటున్నావా, ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇంతవరకు ఇల్లు అనుకున్నానండి, కానీ మీరు ధర్మసత్రం అనుకోమంటే నాకు అభ్యంతరం లేదండి. సలాం పంతులు గారు. ఏమయ్య భాష, బాగున్నావా? బాగున్నాను. సామానంతా ఇలా రోడ్డు మీద పడేసారేంటి సార్? ఏం లేదు, రామతారకం గారు ఇంటికి వెళ్ళ వేయిస్తున్నారు పాపం. ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళ వేయిస్తున్నారు. ఏడు సంగతులు? కలెక్టర్ గారితో మాట్లాడానయ్యా, మాట్లాడాను. ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను, ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడారు, ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడుతా అన్నారు. నేను కలెక్టర్ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ½ అవర్ మీట్ అవుతున్నాం, అప్పుడు తేల్చేస్తాను. సార్ ఆ సామాన్లు ఇటు పెట్టించండి సార్, ట్రాఫిక్ ప్రాబ్లం. అసలు నిన్ను ఆ విషయం మాట్లాడతానండి. ఏమిటయ్యా భాష, రామతారక గారు ఇంటి పన్ను పెంచేశారట కమిషనర్ గారు. పాపం అయ్యా, ఆయన తన కోసం బతకడం లేదయ్యా, దేశం కోసం కుక్కలాగా బతుకుతున్నాడు. నేను 16 నెలలు అద్దె ఇవ్వాలి, అడగడం లేదు. ఇప్పుడు ఇస్తానంటున్నాను, పుచ్చుకోవడం లేదు. ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళ వేయిస్తున్నాడు. మహానుభావుడు, మార్తాండ తేజుడు. చూడు, ఒక్క పైసా తింటే దేశానికి ఆ పాపం చుట్టుకుంటుందయ్యా. అన్నట్టు కమిషనర్ గారి భార్య గారు మహిళా సమాజంలో ఉపన్యాసం ఉన్నారు, కన్ఫర్మ్ చేసాయి. సబ్జెక్టు స్త్రీలు స్త్రీలు స్త్రీలు. వెళ్ళు. వస్తాను సార్. వెళ్ళరా. చూడు భాష, 24th మన ఇంటికి వచ్చాయి. చెప్పండి సార్. నేను ఎట్లా అనుకుంటున్నావా? నువ్వు చెప్పమనగానే చెప్పడానికి, వద్దనగానే మానేయడానికి అర్జెంట్ గా ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్తావా లేదా? అది అలా ఉంచు. అయ్యో, ఇక్కడ మచ్చుందని నాకెప్పుడు చెప్పలేదేమిటండి?
డబ్బు 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 అని కూర్చుంటే సరిపోతుందండి? మీ ప్రాణం మీద మీకు తీపి లేదా సార్? ప్రాణం సరేనండి, మీకేమండి మీరు పోతారండి, రేపు మీ పెళ్ళం పిల్లలు ఏమైపోతారండి? ఇక్కడ మత్తుందని నాకు చెప్పలేదు ఏమిటండి? మీరు అంటున్నది ఏమిటో తెలియటం లేదు. అమ్మో, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. పడుకునే ముందు ఆవలింతలు వస్తాయా? లేవగానే కళ్ళు అంటుకుంటాయా? మెట్లు ఎక్కేటప్పుడు గుండె అడుగుతుందా? మత్తుందని చెప్పలేదు ఏమిటండి? 4:23 మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? బొంబాయిలు. 39:6:7 చివరి చూపులు కూడా దక్కవండి. ఏదో రిస్క్ తీసుకుందాం, ప్లేన్లో వచ్చేయమనండి. చివరి చూపులు ఏంటండి? ఇప్పుడు శని రివర్స్ అయిపోయిందండి, బృహస్పతి కాంప్రమైజ్ కావటం లేదు, రాహు మనం చెప్పిన మాట వింటం లేదు. ఈ గ్రహాలన్నీ పాలిటిక్స్ లో పడ్డాయండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మా మాట నాకు చెప్పలేదు ఏమిటండి? చూడండి, ఈ గెద్దముక్కు పంతుల మాట ఎప్పుడు పొల్లుపోదు. 1982 అక్టోబర్ 23 రాత్రి 3:30కి కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు వాంతులు అవుతాయి. కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు స్పృహ తప్పుతుంది. కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు విరోచనాలు అవుతాయి. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీ ముక్కు వెంట రక్తం కారుతుంది. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీరు కింద పడిపోతారు. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీరుంటారు కానీ మీ ప్రాణం ఉండదు, మీ నెత్తి మీద దీపం ఉంటుంది. సార్ మీరే నన్ను రక్షించాలి సార్. టైం లేదండి, ఉండడానికి ఇల్లు కూడా లేదా? ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు వెతుక్కోవాలి, లేకపోతే ఏ గుళ్ళోనో ఏ బజార్లోనో ఉండాలి. ఈ బ్యాడ్ లక్ సార్. కానీ ఓ పాయింట్ సార్, మీరు చచ్చిపోయాక మీ తల కొరివి మాత్రం మీ పెద్ద కొడుకే పెట్టాలి. సాంప్రదాయం మర్చిపోకండి. ఆఖరి నమస్కారం. మిమ్మల్ని ఇంట్లో చెల్లిపోమన్న పాపానికి నా ముఖం మీద చెప్పుతో కొట్టండి, కానీ నాకు ప్రాణదానం చేయండి సార్. ఏమిటి సార్ మీ ఉద్దేశం? దానం చేయడానికి ఇదేమైనా బియ్యం అనుకున్నారు ఏమిటి సార్? మీ ప్రాణం సార్. ఇట్స్ ఎ వార్ బిట్వీన్ గ్రహాలు అండ్ యువర్ మత్స. వెంటనే శనిహోమం చేయించాలి. ఐ మస్ట్ కన్సల్ట్ బుధ. అబ్బే సార్, మీరు నోటీస్ ఇవ్వకుండా పోతున్నారు. మీకు 16 నెలల అద్దె బాకీ అని నేను బాధపడిపోతున్నాను, నన్ను క్షమించండి. నా అద్దె గురించి మర్చిపోండి, నాకు ప్రాణదానం చేయండి సార్. మరి ఆ సామాన్లన్నీ పంతులు గారి సామాన్లన్నీ ఎక్కడెక్కడ? గ్లాస్ విత్ కేర్. అలాగేనండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం